వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆకుల హనుమాన్లు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేనట్లయితే చెప్పుతో బుద్ధి చెప్పండి అంటూ ఇంటింటికి చెప్పులిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఎంపీగా అనర్హుడు అని భావిస్తే తన రాజీనామా పత్రాన్ని పార్లమెంటుకు పంపవచ్చంటూ రాజీనామా పత్రాలు సైతం పంపిణీ చేస్తున్నాడు. వినూత్న ప్రచారం చేపడుతున్న స్వతంత్ర అభ్యర్థి హనుమాన్లతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికలు మొత్తం కూడా నిజామాబాద్ వైపే చూస్తున్నాయి. ఇప్పటికే 108 నామినేషన్లు కూడా దాఖలైనటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆకుల హనుమాన్లు మనతో పాటు ఉన్నారు. ఆయన వినూత్నంగా తన ఏదైతే చెప్పును కూడా అక్కడ ఓటర్లకు ఇచ్చి ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత పని చేయకపోతే దీంతోనే సమాధానం చెప్పండి అంటూ కూడా ఆయన వినూత్నంగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు మీరు ఆ విధంగా ముందుకెళ్తున్నారు? దాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అయితే గత నాయకులందరూ గెలిచినాక హామీలు నెరవేర్చకపోవడంతో దాని మీద నేను బాగా బాధపడి, అయితే నాయకుడు గెలిచినాక పని చేయకపోతే ఎట్లయితే పని చేయించుకోవాలా, ఏ మాట చెప్తే బాగుంటుంది, ఇది ప్రజలకు ఎక్కుతుందని ఆలోచించి నేనే చెప్పుపట్టి కొట్టండి గెలిచినాక పని చేయకపోతే అని రాజీనామా లెటర్ను కూడా ఇస్తున్నాను. ఈ రాజీనామాను పార్లమెంటుకు పంపించి నా సభ్యత్వాన్ని తొలగించగలరు. ఈ నాయకులైతే ఎవరైతే ఉన్నారో గెలిచినాక ఎవరు మాట వినరు, మనల్ని పట్టించుకోరు, ఇంటికి పోయిన పోలీసులను బట్టి నూకెత్తారు. గెలిచేటప్పుడు ఎలక్షన్లలో నిలబడేటప్పుడు మాత్రం అయ్యా అవ్వ కాలు మొక్కుతారు, దండం పెడతారు, పైసలు ఇస్తారు. అయితే ఈ రాజకీయ నాయకులు మనకు అయ్యవ్వ చుట్టాలు కాదు, సొంత అయ్యవ్వలకు కూడా సేవ చేయని కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చి మనకు సేవ చేస్తామంటే ఎట్లా నమ్ముతాం? వీళ్ళు ఓన్లీ ఎలక్షన్లలో నచ్చి దండం పెడతారు, కాలు మొక్కుతారు, వీళ్ళని నమ్మకంలే. 10,000 రూపాయలు ఇస్తేనే అప్పు కాగితం రాసుకుంటాం మనం. అటువంటిది కోట్ల ఖజానాను మనం వాళ్ళకి అప్పచెప్తున్నాం. వాళ్ళు మిస్యూజ్ చేస్తుండ్రు, మనను బతకనిత్తలేరు, ఇంకా గరీబోళ్ళని చేస్తుండ్రు మనను. వాళ్ళు డబ్బులు పెట్టి నిలబడి అక్రమంగా గెలకపోతే మన అసంటి సామాన్యులందరికీ అవకాశం వస్తుంది. మనందరం గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిలబడచ్చు. వినూత్నంగా ప్రచారం ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో ప్రవీణ్ కలవల, HM TV, హైదరాబాద్.